ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం టీజీ ఐసెట్ 2025కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అసలు నోటిఫికేషన్లో ఏముంది, ఫీజెస్ వివరాలు ఉన్నాయా, ప్రాసెసింగ్ ఫీజు అంటాం కదా అవి ఉన్నాయా, ట్యూషన్ ఫీజులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, వెరిఫికేషన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఇవి కూడా మాట్లాడుకుందాం. అలాగే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ కోసం ఏమైనా ప్రత్యేకమైన ఏరియాస్ కానీ స్లాట్ కానీ ఇచ్చారా, అవి కూడా చూద్దాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం నథింగ్ బట్ పీజీ కోర్స్ కదా, చాలామంది డిగ్రీ చేసిన తర్వాత చేసేవాళ్ళు ఉంటారు, ఈవెన్ ఆఫ్టర్ బీటెక్ చేసిన తర్వాత కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డబుల్ పీజీలు చేసేవాళ్ళు, ట్రిపుల్ పీజీ చేసేవాళ్ళు కూడా చాలామంది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే టీజీ ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో దాని ఆధారంగా అయితే మనకి సీట్ ఆప్షన్స్లో మనం కాలేజెస్ని అయితే పెట్టుకోవచ్చు మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు, స్లాట్ బుకింగ్ గురించి ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఇచ్చారు, అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ గురించి ఇచ్చారు, అలాగే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ గురించి అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా కవర్ చేద్దాం 1 by 1, ఓకేనా. మనం ఏదైనా ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చేంత వరకు అఫీషియల్ వెబ్సైట్ని అయితే మనం తరువుగా చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. ఐసెట్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేయడానికి సో ఈ లింక్ని అయితే మీరు క్లిక్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకుంటూ ఉండండి. https://tgiset.nic.in. ఓకే, ఎవరైతే టీజీ ఐసెట్ 2025 ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు అండ్ వాళ్ళకి ఇంకొక ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు మినిమం డిగ్రీ చేసి ఉంటారు కదా, డిగ్రీ కానీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ కానీ చేస్తుంటారు కదా, అందులో వాళ్ళకి ఓసీ విద్యార్థులు అయితే 50%, ఇక అదర్స్ కేటగిరీ అయితే కనుక 45% అయితే వాళ్ళకి సెక్యూర్ చేసి ఉండాలి. వాళ్ళందరూ కూడా అర్హులే, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్ ఏంటో చూద్దాం. ఇక ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేయాలనుకుంటున్న విద్యార్థులకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటే ఒకసారి చూద్దామండి విత్ డేట్స్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, దీంట్లో మనకి సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది, అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన డేట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ నెంబర్, అలాగే డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇన్ని ఉంటాయి కదా. ఫస్ట్ మనం ఆన్లైన్లో ఫిల్ చేయాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది, తర్వాత మనం పేమెంట్ చేస్తాం, ఆ తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. స్లాట్ బుకింగ్ దేనికి, హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఏ టైంలో వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ టైం కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో వీటన్నిటి కోసం 20 ఆగస్ట్ 2025 నుంచి 28 ఆగస్ట్ 2025 వరకు అయితే టైం ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఈ పాటికే టైం అలాగే హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా. 22 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ వరకు వెళ్ళొచ్చు, ఎక్సెప్ట్ 27 అంటే మనకి వినాయక చవితి ఫెస్టివల్ వచ్చింది కాబట్టి ఆ రోజు అయితే మీకు వెరిఫికేషన్కి అవకాశం లేదు. నెక్స్ట్ చూద్దాం, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. వన్స్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, మనకి స్లిప్స్ అవి ఇస్తారు కదా, దాని గురించి ఆర్ఓసీ స్లిప్ అంటాం కదా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 25 ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ మధ్యలో మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, 30వ తారీఖు పెట్టుకుంటాం కదా, అదే రోజు సాయంత్రం వరకు ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. సో ఈ మధ్యలో మీరు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు, రైట్. ఇక నెక్స్ట్ చూద్దాం, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 2 సెప్టెంబర్ 2025 లోపు అయితే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత గ్రీవియన్స్ సెల్ కూడా ఓపెన్ అవుతుంది. వన్స్ అది అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను, ఎందుకంటే జనరల్గా చెప్తున్నాను. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, ఏ డేట్స్ మధ్యలో చేసుకోవాలి అంటే మనం ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలి. రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటే అవసరం లేదు, కొంతమందికి జీరో ఫీజులు కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు లాగిన్ చేసినప్పుడు అక్కడ ఎంత ఫీజు పే చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, కంపల్సరీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ సీట్ తీసుకోవడం నాకు ఇష్టమే అన్నట్టు, నథింగ్ బట్ ఇట్స్ కన్సెంట్. సో కన్సెంట్ ఇస్తే ఆ సీట్ అనేది మీ పేరు పైన బ్లాక్ చేస్తారు, ఓకేనా. 2 సెప్టెంబర్ నుంచి 5 సెప్టెంబర్, ఓకేనా. ఈ మధ్యలో మనకి సీట్ బ్లాకింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకుంటున్నప్పుడు
మనకి 3 ఫేజెస్లో జరుగుతుందని చెప్పాను కదా. ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ చూద్దాము. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, అలాగే డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్కి అటెండ్ అవ్వరో వాళ్ళు కూడా వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ వెరిఫికేషన్ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు సెప్టెంబర్ 8వ తారీఖునైతే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా 9 సెప్టెంబర్ 2025న వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎక్సైజింగ్ ఆప్షన్స్ 9వ తారీఖు 9వ నెల నుండి 10వ తారీఖు 9వ నెల, అంటే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో అయితే మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 10వ తారీఖు సెప్టెంబర్న ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ఈ 2 డేస్ వ్యవధిలో మీరు ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు, అంటే చేంజెస్ ఏమైనా ఉన్నా, ప్రయారిటీ లిస్ట్ ఏమైనా మార్చాలన్నా మీరు మార్చుకోవచ్చు. ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 13 సెప్టెంబర్. ఈ లోపు మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు సీట్ వచ్చిందా లేదా అనేది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 13, 15 తేదీల్లో కనుక 13 నుంచి 15వ తేదీ మధ్య మనం ట్యూషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఓకేనా. వెబ్సైట్ ద్వారా మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ ద్వారా జరుగుతుందండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాసప్ ట్యాంక్లో మనకి అడ్రస్ కూడా ఇచ్చారు, చెప్తాను. ఫిజికల్గా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. మనం కాలేజ్కి వెళ్ళి మనకి కొన్ని డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా కాలేజ్ దగ్గర. అది ఎప్పుడంటే 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ మధ్యలో అయితే మనం కాలేజ్ని విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనొచ్చు దీన్ని, ఎందుకంటే ఇది స్పాట్ అడ్మిషన్స్ అంటే నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోటా అనొచ్చు. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారండి. ద స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ ఫర్ MBA, MCA, యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్. మనకి అసలు ఏమేమి కాలేజ్లో ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేవి అయితే మనకి ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్లో అయితే పెడతారు. అది కూడా పెట్టిన తర్వాత నేను కాలేజెస్ ఏమున్నాయి ఏం లేవు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు అవసరం అయితే. సో 15వ తారీఖు సెప్టెంబర్ని అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ మీకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎన్ని ఆప్షన్స్ పాసిబుల్ అయితే మీ ప్రయారిటీ, మీరు ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకుంటారు కదా మాన్యువల్, సో దాని ప్రకారం మీరు ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి అని వాళ్ళైతే సలహా ఇస్తున్నారు. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఓకేనా. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో ఫస్ట్ అయితే ఇండియన్ అయి ఉండాలండి. తర్వాత ఓయూ రీజియన్కి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 85% సీట్స్ అనేవి ఇస్తారు. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా 15% సీట్స్ అనేవి ఇస్తారు. సో ఇది పాత గైడ్లైన్స్ కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని ఇచ్చారు, మీరేమీ కంగారు పడకండి. రైట్. ఇక మనకి ఓయూ రీజియన్కి చెందిన వ్యక్తులు అయి ఉండాలి. లేదు అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రప్చర్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు తెలంగాణలో 10 సంవత్సరాలు నివాసం ఉంటున్న విద్యార్థి అనుకోండి, మీరు అర్హులే. లేదు అంటే మీ పేరెంట్స్ కానీ తెలంగాణలో 10 సంవత్సరాలు ఉంటున్నా, లేదు అంటే ఉద్యోగం చేస్తున్నా కూడా అర్హులే. అండ్ మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్నా కానీ, తెలంగాణనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నా కానీ, సో ఈ 3 కేటగిరీ పీపుల్ కూడా ఎలిజిబులే, వాళ్ళ పిల్లలు కూడా ఎలిజిబులే. ఓకేనా. సో ఎవరైనా ఏజ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా ఓసీ విద్యార్థులు ఉంటే వాళ్ళకి 30 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. ఇక అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 34 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ చేయడానికి అర్హులే. ఓకేనా. రైట్. ఇక MBA కోర్స్ చేయడానికి రికగ్నైజ్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మినిమం 3 years డిగ్రీ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన మీరు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అర్హులే, ఇంకా ఫర్దర్ డిగ్రీస్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. మినిమం 3 సంవత్సరాల డిగ్రీ అయితే చేయాలి. ఇక MCA స్టూడెంట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు BCA కానీ, BSc కానీ, BCom కానీ, BA కానీ విత్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్ లెవెల్లో మనం మ్యాథమెటిక్స్ చదివిన విద్యార్థి అయి ఉంటే కనుక మీరు MCA కోర్స్ చేయడానికి అర్హులు. ఓకేనా. ఇంకా చాలామంది ఓపెన్ డిగ్రీస్ చేస్తుంటారు. ఓపెన్ డిగ్రీస్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సు చెయ్యొచ్చు. ఓకేనా. మీరు చేసిన డిగ్రీ అనేది UGC, AICTE అండ్ DCE లేదంటే DEB యాజ్ పర్ గైడ్లైన్స్ కనుక మీరు డిగ్రీ చేసినట్టయితే మీరు కూడా అంటే ఓపెన్ డిగ్రీ చేసిన విద్యార్థులు కూడా MBA, MCA కోర్సులు అయితే చదువుకోవచ్చు. ఇక అదర్ స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే
ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అనేది ఓఈ నుంచి తీసుకుని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇంకా మేము ఎంసెట్లో క్వాలిఫై అయిపోయాము, మేము రిక్వైర్మెంట్స్ అన్నీ పాస్ అయిపోయాము, మేము ఇంకా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీకేం సీట్స్ రావు. మీకు ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో, మ్యాండేటరీ ఫాలోవర్స్ ఉంటాయి కదా, ప్రోటోకాల్స్, అవన్నీ కూడా ఫాలో అయితేనే మీకు సీట్ అలొకేట్ చేస్తారు. ఓకేనా? ఆటోమేటిక్గా అయితే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరగదు. ఇంకా ఎవరైనా మైనారిటీ విద్యార్థులు ఉంటే వాళ్ళు కానీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోయినా, ఐసెట్ ఎగ్జామ్కి క్వాలిఫై కాకపోయినా వాళ్ళు కూడా అర్హులేనండి. వాళ్ళకి ఏం చేస్తారంటే మైనారిటీ కాలేజెస్లో ఏవైతే సీట్స్ అనేవి మిగిలిపోతాయో, అంటే కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు కదా, ఆ సీట్స్ ఏవైతే మిగిలిపోతాయో వాటిలో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మీకైతే అవకాశం ఇస్తారు. బట్ మీకు ఎలాంటి డబ్బులు రావు, అంటే రియంబర్స్మెంట్ లాంటివి ఏమీ కూడా రావు. ఓకేనా? పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ మనం ఎలా పే చేయాలంటే, ఈ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ని కనుక క్లిక్ చేస్తే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మనకి హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి మనం పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ ఎంత అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600, అలాగే అదర్స్ కేటగిరీ వాళ్ళకైతే 1200. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఐసెట్ రాసిన విద్యార్థులు ఎంబీఏ ఎంసీఏ కోర్సులకి అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాలి. ఓకేనా? అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే, రిజిస్టర్ నెంబర్ ఏదైతే హాల్ టికెట్ పైన మనకి రిజిస్టర్ నెంబర్ ఉంటుందో అది, అలాగే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అది, అండ్ దెన్ మన డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీద ఎంటర్ చేస్తామో ఆ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా? మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న టైంలో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. మనం ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఇవన్నీ అప్లికేషన్ నెంబర్స్ అన్నీ కనిపిస్తుంటాయి కదా ఇలాగ బార్కోడ్ కింద, అవన్నీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం అనేది మళ్ళీ ఫర్దర్గా అయితే అవకాశం ఉండదు. ఏదైతే వర్కింగ్లో మీ దగ్గర ఉంటుంది, లేదంటే మీ పేరెంట్స్ దగ్గర ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే దానికి రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ టైంలో మనకి ఓటీపీలు వస్తాయి. ఓకే? మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేసుకున్న తర్వాత మనం వెరిఫికేషన్, ఏవైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్లోనే మనం టైం కూడా సెలెక్ట్ చేసుకుంటాం కదా. స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే, అన్ని కేటగిరీస్ వాళ్ళు బుక్ యువర్ స్లాట్ సెలెక్షన్, మనం స్లాట్ బుక్ చేయడం అంటే నథింగ్ బట్ హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, టైం కూడా సెలెక్ట్ చేసుకోవడం. వెరిఫికేషన్ నియరెస్ట్ టు ది కన్వీనియంట్ హెల్ప్ లైన్ సెంటర్, అంటే మనకి ఏదైతే దగ్గరలో ఉంటాయి కదా, ఎనెక్షర్ 1 కూడా చూపిస్తాను మీకు ఏమున్నాయి డీటెయిల్స్. మనకి దగ్గరగా ఉన్న ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనం తొందరగా వెళ్ళొచ్చు. మీరు లేట్గా స్లాట్ బుకింగ్ కనుక చేసుకుంటే మీకు కాస్త దూరం ఉన్న ప్రాంతాల్లో అయితే వెరిఫికేషన్ కోసం అవకాశం అయితే దొరుకుతుంది. సో తొందరగా చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మీరు పేమెంట్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకోకుండా, రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయకుండా మేము వెరిఫికేషన్కి వెళ్తామంటే మీకైతే అవకాశం ఇవ్వరు. కంపల్సరీ మనం స్లాట్ అనేది ప్రీ బుక్ చేసుకోవాలి. అండ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, అంటే ఎన్సీసీ, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళందరికీ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో ఉంది కదా హైదరాబాద్లో, ఇక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. 2025-26కి సంబంధించిన సర్టిఫికేట్. ఓకే? మనకి ఎస్టీ రిజర్వేషన్స్ వచ్చేసి 10% ఉంటాయి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5% రిజర్వేషన్ అయితే ఇచ్చారు. ఓకే? ఇంకా లోకల్, నాన్ లోకల్ విషయం అయితే జీవో నెంబర్ 15 మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరికైనా కావాలంటే చూడండి, లేదంటే ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను కదా, అవే కండిషన్స్ ఉంటాయి. ఓకే? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఫిజికల్గా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నేను మా పేరెంట్స్ని పంపిస్తాను, లేదంటే మా కొలీగ్ని పంపిస్తాను అనుకోండి, మీరే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకే? అసలు వెరిఫికేషన్ టైంలో ఏమేం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏం సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఒరిజినల్ కాపీస్ తీసుకువెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి, అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్లు కూడా తీసుకువెళ్ళాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్లు కూడా తీసుకువెళ్ళాలి. ఓకే? టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డ్, టీజీ ఐసెట్ 2025 హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, డిగ్రీ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th క్లాస్ టు డిగ్రీ, అండ్ టీసీ, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం.
ఇది లేటెస్ట్ అయి ఉండాలండి. జనవరి 1, 2025 తీసుకున్నది అయి ఉండాలి. దాని తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది మనకి తహసీల్దార్ ఇస్తారు, తెలుసు కదా మీకు. ఇది కూడా ఫ్రెష్ అయి ఉండాలి 2025-26కి సంబంధించి. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకా మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ దెన్ ఇంకా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా అన్రిజర్వ్డ్ సీట్స్ అంటే 15% అన్రిజర్వ్డ్ సీట్స్లో అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు కూడా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవేంటో చూద్దాం. మనం తెలంగాణలో నివాసం ఉంటున్నట్టు 10 సంవత్సరాలు ఉంటున్నట్టయితే ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి. లేదు అంటే తెలంగాణలో మీ పేరెంట్స్ కనుక ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తెలియజేస్తూ ఉండే సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అంటే మీ భార్య కానీ భర్త కానీ తెలంగాణలో స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ హోదాలో జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మైనారిటీ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎస్ఎస్సి టీసీలో మైనారిటీ స్టేటస్ అనేది ఉండేటట్టు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఇంకా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ వాటితో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40% ఎబో డిజబిలిటీ ఉన్న సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, అలాగే క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా దీనికి పలానా దానికి మేము చెందుతున్న వ్యక్తులమని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కావాలి అంటే కనుక ఈ నోటిఫికేషన్ కూడా అటాచ్ చేస్తాను చూడండి. ఎవరైనా సిఆర్పిఎఫ్ అలాగే బిఎస్ఎఫ్లో వర్క్ చేస్తున్నా కూడా డిఫెన్స్కి చెందిన వ్యక్తులు అయితే ఎవరైనా ఉన్నా కూడా అవి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా తీసుకువెళ్ళండి. ఓకే. ఇంకా సిఆర్పిఎఫ్లో రిటైర్ అయిన వ్యక్తులు కానీ బిఎస్ఎఫ్లో రిటైర్ అయిన వ్యక్తులు కానీ ఎవరైనా కూడా ఉన్నా అంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయండి. అండ్ ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, అలాగే స్పోర్ట్స్ కోటాలో అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు స్పోర్ట్స్ కోటాకి చెందిన ఫామ్ 1, 2, 3, 4 ఏదో ఒకటి అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆంగ్లో ఇండియన్స్ అయితే కనుక మీకు తహసీల్దార్ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా అంటే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అవి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికంటే ముందు ఈ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి డీటెయిల్స్ అనేవి. ఓకే రైట్. ఇక ఎంబీఏ ఎంసీఏ కోర్స్ చేయాలనుకుంటున్న స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే మామూలు వ్యక్తులు కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరికీ ఒకే చోట వెరిఫికేషన్ చేస్తారండి. వాళ్ళైతే స్లాట్ బుక్ చేసుకుంటారు, టైమ్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉన్న మాసప్ ట్యాంక్లో ఉంది. సో వాళ్ళ టైమింగ్స్ చూద్దాం. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు 22వ తారీఖు నుంచి 23వ తారీఖు ఆగస్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీకు స్లాట్స్ చూసుకోవచ్చు. 10:30 నుంచి 11, అలాగే 11:30 నుంచి 12, 12:30 నుంచి 1 గంట, మళ్ళీ 2:30 నుంచి 3, 3:30 నుంచి 4, 4:30 నుంచి 5, అలాగే 5:30 నుంచి 6. సో మొత్తం 7 రకాల స్లాట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ టైంలోనే వెళ్ళొచ్చు. ఇక క్యాప్ కేటగిరీ వాళ్ళైతే 23వ తారీఖు ఆగస్టున వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 10 నుంచి 10:30, 11 నుంచి 11:30, 12 నుంచి మొత్తం 6 రకాల స్లాట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే చూడండి. అంటే అరగంటకి ఒక స్లాట్ అయితే ఉంటుంది, మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక ఎన్సీసీ ఈ కేటగిరీ విద్యార్థులు ఎవరైనా ఉంటే 24 నుంచి 26వ తారీఖు అండ్ దెన్ 28వ తారీఖు కూడా మీకు అవకాశం ఇచ్చారు. అంటే 27వ తారీఖు మీకు హాలిడే కదా, వినాయక చవితి కాబట్టి ఆ రోజు లేదు. ఓకే. సో ఇవి స్లాట్స్. రైట్. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఆగస్ట్ 29వ తారీఖున మాసప్ ట్యాంక్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైమింగ్స్ చూసుకోవచ్చు. ఈ స్లాట్స్లో మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇక ఆంగ్లో ఇండియన్స్ ఎవరైనా ఉంటే కనుక ఆగస్ట్ 29న వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళకి ఇచ్చిన స్లాట్ 5:30 నుంచి 6 గంటల లోపు. ఓకే. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా మొదటి ఫేజ్ ఆఫ్ రౌండింగ్లోనే వాళ్ళకి ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది చేస్తారు. మళ్ళీ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినా కూడా మీకు ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది ఏమీ అవసరం లేదు. ఓకేనా. మొదటిసారి చేయించుకున్నదే ఫైనల్ వెరిఫికేషన్. ఓకే. మీకు వెరిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫికేషన్ చేసినప్పుడు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ROC అనేది ఇస్తారు. సో అది దానికి చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయన సైన్ చేసి ఇస్తారు. సో దాంట్లో మీరు ఏం చేయాలంటే మీ డీటెయిల్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, వస్తుంది కదా దాంట్లో, అవన్నీ
చెక్ చేసుకోండి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఫలానాది రాంగ్ ఉందని చెప్తే వాళ్ళు కరెక్షన్ చేసి ఇస్తారు. ఓకే, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగినప్పుడు మీకు లాగిన్ ఐడి కూడా పంపిస్తారండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి లాగిన్ ఐడి ఇస్తారు. లాగిన్ ఐడి రాకపోయినా కూడా అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లోనే మీరు చెక్ చేసుకుని వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. ఓకేనా, లాగిన్ ఐడి ఎక్కడైనా రాసుకోండి. తర్వాత అది డిలీట్ అయిపోయింది మేము మర్చిపోయాము అంటే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు. ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం కంటే ఫస్టే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందరూ కూడా లాగిన్ ఐడి ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకోమన్నాం కదా, మీ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టకండి, అది మీ దగ్గరే ఉండాలి. లాగిన్ ఐడి జాగ్రత్త. ఇక ట్యూషన్ ఫీజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే MBA MCA కోర్సులు చేయాలనుకుంటారో వాళ్ళు కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, కాలేజ్కి ఫీజులు కూడా డిఫరెంట్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి వెబ్సైట్ ఏదైతే ఇచ్చారో ఆ వెబ్సైట్లోనే ఆప్షన్స్ ఎంట్రీ లోపే మనకి ఫీజెస్ అనేవి తెలుస్తాయి. సో అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ కావాలంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇక ఎవరికైతే రీఎంబర్స్మెంట్ వస్తుంది, ఈ గైడ్లైన్స్ కూడా టైం టు టైం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఏమి ఇంత ఫీజులని మెన్షన్ చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, రైట్. ఇక ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏంటి ప్రాసెస్ ఏంటి మాట్లాడుకుందాం. మీరు వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది కదా, ఆ లాగిన్ ఐడి అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది. రైట్. ఇక మనం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నాం, వెరిఫికేషన్ కూడా చేయించుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఆప్షన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయాలి. వీటన్నిటికంటే ముందు మీరు ఏం చేస్తారంటే అసలు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, మీకు దగ్గరగా ఉన్న కాలేజెస్ ఏంటి, ఓకే ఈ కాలేజ్లో వచ్చినా నేను వెళ్తాను అనుకున్న కాలేజెస్ ఏంటి, వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేయండి విత్ కోడ్స్. ఎందుకంటే మనం ఆప్షన్స్ పెట్టినప్పుడు కోడ్స్ మాత్రమే పెడతాం. ఓకేనా, అప్పుడు మీరు ఏంటంటే ఒక మాన్యువల్ తయారు చేసుకోండి. మీరు చేతితో తయారు చేసుకుంటారో లేదంటే ఆన్లైన్లో తయారు చేసుకుంటారో మీ ఇష్టం. మీరైతే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్, ఫోర్త్ అలాగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మళ్ళీ మీరు మార్చుకోండి. అంటే నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజ్లో వచ్చే అవకాశం ఉంది లేదు అనేది జాగ్రత్తగా ఒక మాన్యువల్ అయితే తయారు చేసుకోండి. అది ఎందుకంటే మనకు ఆప్షన్స్ పెట్టినప్పుడు కాస్త ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే వెరిఫికేషన్ టైంలో లాగిన్ ఐడి వస్తుంది కదా, దానికి అన్ని ఓటీపీలు కూడా వస్తాయి. జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి, మీ దగ్గరే ఉంచుకోండి. తర్వాత మనం చూడండి ఈ లింక్ క్లిక్ చేస్తే కనుక, ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఏం కాలేజెస్ ఉన్నాయి, ఏం కోర్సెస్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, మొత్తం మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ నుంచి. అది మనకి ఫిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే ఆప్షన్స్ పెట్టినప్పుడు మీరు ఎంసెట్ అంటే రాసిన విద్యార్థులు ఉంటారు కదా, ఇంజనీరింగ్ వాళ్ళు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తారు. సో మధ్యలో ఏమైనా మిస్టేక్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మార్చుకుంటూ రావాలి. సో అవన్నీ ఎందుకు హెడేక్స్, అందుకని ఒక మంచిగా లిస్ట్ అవుట్ చేసుకుని కాలేజెస్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆప్షన్స్ అనేవి ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే కనుక లేదంటే ఇంట్లో చేసుకున్నా కానీ ప్రాపర్గా లాగౌట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది వెబ్సైట్లో క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ పాస్వర్డ్ అనేది జాగ్రత్త, ఎవరికి షేర్ చేయకండి. ఈ పాస్వర్డ్ జనరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ చేస్తాం. క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, మళ్ళీ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటాం. మనం ప్రయారిటీ వైజ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఎన్ని ఎక్కువ పెట్టుకోగలిగితే అన్ని పెట్టుకోండి. అంటే ఫస్ట్ లిస్ట్లో అంటే కొంచెం మనకు పెద్ద ర్యాంక్ వచ్చింది అనుకోండి, మనం అనుకున్న కాలేజ్లో రాకపోయినా ర్యాంకుకు తగ్గ కాలేజ్లో వస్తుంది కాబట్టి ఆప్షన్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఆప్షన్స్ పెట్టేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆప్షన్స్ ప్రక్రియ కూడా అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఆప్షన్స్ పెట్టేసుకుందాం. తర్వాత ఏం జరుగుతుంది ప్రాసెస్, అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్ రౌండ్కి సెప్టెంబర్ 2వ తారీఖున ఆ లోపు అయితే మనకి అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఓకేనా, మీరైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆర్ఓసి నెంబర్ ఏదైతే మనకి వెరిఫికేషన్ టైంలో ఇస్తారో ఆర్ఓసి నెంబర్ క్లిక్ చేస్తాం. హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వేస్తే కనుక ఈ లింక్ క్లిక్ చేసి, ఇది నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ పెడతాను, లింక్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు రీడైరెక్ట్ అయిపోతుంది పేజ్కి. ఓకే, మనం పేమెంట్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, అవన్నీ అక్కడే డిస్ప్లే అవుతాయి. పేమెంట్ పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే
మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే రైట్. ఇక ఎవరికైతే జీరో ట్యూషన్ ఫీజు ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలండి. మొత్తం ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్లో. సో మీరు క్యాండిడేట్స్ లాగిన్, అడ్మిషన్స్ నెంబర్ ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వాలంటే మీ సీట్ని కాలేజ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు రిపోర్ట్ చేస్తే. లేదంటే వీడికి సీట్ వద్దేమో అన్న ఉద్దేశంతో అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత మీకు వచ్చిన సీట్ని మీరు క్లెయిమ్ కూడా చేసుకోలేరు. కాబట్టి రిపోర్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకేనా. మీరు పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఓన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ అనేది చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రిఫండ్ ఇవ్వాలన్నా కూడా, ఎందుకంటే మనం ట్యూషన్ ఫీజు అనేది పే చేస్తాం కదా. సో ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది కాలేజ్ ఫీజు కూడా పే చేస్తారు. ఇవన్నీ వెనక్కి ఇవ్వాలన్నా టైం వచ్చింది అనుకోండి, ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి, అప్పుడు మీరు ఓన్ బ్యాంక్ అకౌంట్ కాకుండా ఇంటర్నెట్ బ్యాంక్ అకౌంటో నా బ్యాంక్ అకౌంటో ఇచ్చారనుకోండి, డబ్బులు నాకు పడుతున్నాయి, అసలు ₹1 కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వను. ఓకేనా. సో అందుకు మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి. ఇక మనం ఆప్షన్స్ కూడా పెట్టేసుకున్నాం. మనకి అలాట్మెంట్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్లో మనకి సీట్ వచ్చేసింది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మనం ఏవైతే సర్టిఫికెట్స్ మాట్లాడుకున్నామో అవి 2 సెట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 3 సెట్స్, అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీసీ అయితే సబ్మిట్ చేయాలండి. ఓకే. ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ ఫీజు పే చేయరో వాళ్ళు ఎవ్వరూ కూడా అర్హులు కాదు. అంటే మీకు సీట్ అలొకేట్ అయినా కూడా మీరు ఫీజు పే చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇక మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ పైన కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్, ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ అడ్మిషన్స్ త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ of tuition fees and exercise options in first phase, if any tuition fees paid earlier shall be considered for the final allotment of seat. సో ఎవరైతే పేమెంట్ చేస్తారో ట్యూషన్ ఫీజు అనేది ఆన్లైన్లో, వాళ్ళు ఎవరైతే ఆప్షన్స్ కూడా పెట్టేసుకుంటారో వాళ్ళు ట్యూషన్ ఫీజు పే చేస్తారు కదా, దాన్ని ఫైనల్ అలాట్మెంట్ కిందే కన్సిడర్ చేస్తారు. మీరు ఇంకా దాని తర్వాత మేము క్యాన్సిల్ చేసుకుంటాము, అది చేసుకుంటామంటే అవ్వదు. ఓకే. సో ఎవరైతే విద్యార్థులు సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారో, అది కూడా ఎప్పుడు మీరు ఫీజెస్ పే చేసేసిన తర్వాత, ఆప్షన్స్ కూడా ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత కనుక క్యాన్సిల్ చేసుకుంటే అది క్యాన్సిల్ అవ్వదు. వాళ్ళు ఫైనల్ సీట్ అలాట్మెంట్ కిందే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందామండి. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. వాళ్ళు కనుక మొదటి ఫేజ్లో అటెండ్ అవ్వకపోయినా, ఆప్షన్స్ పెట్టుకోకపోయినా, వాళ్ళు అనేది ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో అయితే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ యూజింగ్ దర్ ఓల్డ్ పాస్వర్డ్ లాగిన్ ఐడి. సో లెఫ్ట్ ఓవర్ సీట్స్కి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ అవుతారు కదా, అక్కడ వచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్స్తో అయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఆప్షన్స్ అయితే ఎక్సైజ్ చేయొచ్చు. ఓకే. అసలు ఎవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫైనల్ ఫేజ్ ఆఫ్ రౌండ్లో అంటే, హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. సో మొదటి రౌండ్లో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆ సీటు, వాళ్ళు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ మనకు సీట్ రాలేదు, మనం కూడా ఫైనల్ ఫేజ్లో పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ నాట్ ఎక్సైజ్డ్ ది ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది కానీ మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోలేదు. సో మీరు కూడా ఫైనల్ ఫేజ్ ఆఫ్ రౌండింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. సో మీరు రిపోర్ట్ కూడా చేశారు, మీకు సీట్ వచ్చింది, మీరు రిపోర్ట్ చేశారు, కానీ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చండి. వీళ్ళందరూ కూడా అప్పటికే సబ్మిట్ చేసి వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఫస్ట్ ఫేజ్లో, వీళ్ళందరూ కూడా ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఈ కండిషన్స్ కాకుండా ఇంకేమైనా కండిషన్స్ మిస్ అయినా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆప్షన్స్ గివెన్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ పర్ ది అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టేశారు, మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఏది కన్సిడర్ చేస్తారు? సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఏ ఆప్షన్స్ అయితే పెట్టారో వాటినే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. మీరు కనుక ప్రీవియస్గా ఇచ్చిన అలాట్మెంట్తో సాటిస్ఫాక్షన్తో ఉన్నారనుకోండి, ట్యూషన్ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక రిపోర్ట్ చేయకపోతే కాలేజ్లో ఎప్పటి వరకు 15
సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఇంతకు ముందే సీట్ అలొకేట్ అయ్యి మళ్ళీ మీరు ఆప్షన్స్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు సీట్ అలొకేట్ కాకపోయినా లేదంటే మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నా దాన్ని ఏదైతే వేకెంట్ అయిందో సీటు దాన్ని నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళకైతే ఇచ్చేస్తారు, నెక్స్ట్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చేస్తారు. మీకు పాత సీటు పైన ఎలాంటి హక్కు కూడా ఉండదు. ఓకేనా రైట్. ఇక ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ సీట్స్ అనేవి సెప్టెంబర్ 13వ తారీఖు లోపు అయితే మనకి వెబ్సైట్లో పెడతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత చూద్దామండి. రైట్. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది సీటు. ఓకే రైట్. ఇక మీరు కనుక డ్రాప్ అవుట్స్ లేదంటే క్యాన్సిలేషన్స్ చేసుకుందాము ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అంటే కూడా కుదరదు, ఆటోమేటిక్గా మీకు సీట్ అనేది అలొకేట్ అయినట్టే. ఇక స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో కాస్త జాగ్రత్తగా వినండి, ఇది మనం డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో దీన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, కౌన్సిలింగ్కి సంబంధించి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.